వరంగల్ జిల్లాలో ప్రత్యేక జిల్లా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక పక్క ములుగును ప్రత్యేక జిల్లా చేయాలని బంద్ పాటిస్తుంటే మరోవైపు మహబూబాబాద్ లో రైలు రోకో నిర్వహించారు. వరంగల్ జిల్లాలో ప్రత్యేక జిల్లా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒకవైపు ములుగుని ప్రత్యేక జిల్లా చేయాలని బంద్ పాటిస్తుంటే మరోవైపు మహబూబాబాద్ లో రైలు రోకో నిర్వహించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వరంగల్ జిల్లాలో ప్రత్యేక జిల్లా కావాలంటే ఎటువంటి ఉద్యమాలు నడుస్తున్నాయి ఇప్పుడు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఇవాళ ప్రత్యేక జిల్లాల ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. గత వారం 15 రోజులుగా జిల్లాలో పరిశీలించినట్లయితే మొన్నటి వరకు జనగామ కోసం ప్రత్యేక జిల్లా ప్రకటించాలని జనగామ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత తాజాగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లాలో మహబూబాద్ లేదని పేర్కొంటూ మహబూబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 2 రోజులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అంతకుముందు నిరసన కార్యక్రమాలు పాటించారు. ఇవాటి నుంచి రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఉదయం శాతవాహన ఎక్స్ప్రెస్ ని ఆపారు. ఆ తర్వాత ఇంటర్సిటీని ఆపారు. రైలు రోకో చేస్తున్నామని ముందే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఎంతగా ఉన్నప్పటికీ, జీఆర్పీ రైల్వే పోలీసులు ఎంతగా ఉన్నప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ తర్వాత మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి మహబూబాద్ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించాలి. ఎందుకంటే అటు ఖమ్మం ఇటు వరంగల్ హెడ్ క్వార్టర్ కి దూరంగా ఉంటుంది కాబట్టి జియోగ్రఫికల్ గా కూడా నైసర్గిక స్వరూపంగా కూడా మహబూబాద్ జిల్లాను చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. రైలు పట్టాలపై ఆందోళనకారులు ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇకపోతే మహబూబాద్ పరిస్థితి ఈ విధంగా ఉంటే సమ్మక్క సరళమ్మ గిరిజన జిల్లాగా ఉండాలని ములుగు కేంద్రంగా అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. నిన్న ఇవాళ స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలు పెద్ద ఎత్తున బంద్ పాటిస్తున్నాయి. అంటే అటు ములుగు నుంచి ఏటునగరం వైపు పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతం ఉంటుంది. భద్రాచలం వరకు గిరిజన ప్రాంతం ఉంటుంది. గిరిజన ప్రాంతం అంతా కూడా ఒక ట్రైబల్ కారిడార్ గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ములుగును కూడా ప్రత్యేక జిల్లా ప్రకటించాలని పేర్కొంటూ కూడా అక్కడ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి వరంగల్ జిల్లాలో ఒకటి మహబూబాద్, రెండవది ములుగు, ఆ తర్వాత జనగామ, ఈ 3 ప్రాంతాల్లో అయితే ఉద్యమాలు విపరీతంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. పరితోష్, థ్యాంక్ యూ వెంకట్. I